తాను తనలా బ్రతికే అంత స్వేచ్ఛ ఉండగా ఇంకొకరిలా బ్రతకాలనే తాపత్రయంతో మనిషి స్వేచ్ఛను, సంతోషాన్ని పోగొట్టుకుంటున్నాడు. ఒక మనిషి ఓడిపోవడానికి అనేక కారణాలు ఉండవచ్చు, కానీ మనిషి గెలవడానికి ఒకే ఒక కారణం శ్రమించడం. అదే వేద మంత్రం. ప్రశాంతంగా ఆలోచిస్తే ప్రతి మనిషికి, ప్రతి సమస్యకి పరిష్కారం దొరుకుతుంది. గందరగోళంలో నీ మనసు ఉంటే పరిష్కారం సైతం నీకు సమస్యగా కనిపిస్తుంది. బావిలో వదిలినప్పుడు వంగిన బకెట్ మాత్రమే నీటిని తనతో నింపుకోగలదు. అలాగే ఒదిగి ఉండే తత్వం ఉన్న మనిషి జీవితంలో నిండుగా ఎదిగిపోతాడు. జీవితంలో ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకున్నప్పుడు గెలిచామా ఓడామా అన్నది ముఖ్యం కాదు. కడవరకు ధైర్యంగా పోరాడామా లేదా అన్నదే ముఖ్యం. గోళ్ళు పెరిగినప్పుడు గోళ్ళను కత్తిరిస్తాం, వేళ్ళను కాదు కదా. అలాగే మనస్పర్ధలు వచ్చినప్పుడు కోపతాపాలను కత్తిరించాలి, కానీ బంధాన్ని కాదు. చీకటిని తిట్టుకుంటూ అక్కడే ఉండిపోయేవాడు మూర్ఖుడు. చిరుదీపం వెలిగించుకొని వెలుగు వైపు అడుగు వేసేవాడే తెలివైన వాడు. గతాన్ని తవ్వుకోవద్దు, భవిష్యత్తు గురించి కలలు కనవద్దు. వర్తమానం పైన మాత్రమే దృష్టి కేంద్రీకరించండి. పరిమిత అవకాశాలు ఉన్నాయని నిరాశపడేవాడు సామాన్యుడు. ఉన్న అవకాశాలను వినియోగించుకునేవాడే సమర్థుడు. నిన్ను అర్థం చేసుకొని వాళ్ళ గురించి ఆలోచించి సమయాన్ని వృధా చేసుకోకు. నిన్ను అర్థం చేసుకోవడంలో వాళ్ళకి ఉన్న జ్ఞానం అంతే అని వదిలేయి. రాయి తగిలి పడిపోతే లేపడానికి చాలా చేతులు రావచ్చు, కానీ అప్పులో కూరుకుపోతే అయిన వాళ్ళు కూడా ముందుకు రారు. నీకు నువ్వే బయటపడాలి. మనిషి ఒంట్లో శక్తి ఉన్నప్పుడు పొగరుగా ఉంటాడు. శక్తి అలాగే ఉండిపోతుంది అనుకుంటాడు. వయసు పెరిగి శక్తి సన్నగిల్లాక అనుకుంటాడు ఒంట్లో శక్తి ఉన్నప్పుడు ఒదిగి ఉండాల్సింది అని. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.